సెలబ్రిటీలు తమ పర్సనల్ లైఫ్ గురించి చేసే కమెంట్స్ ఎంతటి చర్చకు దారితీస్తాయో మరోసారి క్లారిటీ వచ్చింది. రీసెంట్ గా స్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు ఓ ఇంటర్వ్యూలో చేసిన కమెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అంతేకాదు పెద్ద ఎత్తున ట్రోలింగ్ కు కూడా దారితీశాయి. దీంతో సమంత వ్యాఖ్యలపై అంతా కూడా డిస్కస్ చేసుకుంటూ ఉన్నారు. అసలు ఏం జరిగిందంటే, ప్రముఖ ఫ్యాషన్ మ్యాగజైన్ కు రీసెంట్ గా ఇచ్చిన ఇంటర్వ్యూలో సమంత తన రెండో వివాహం ప్రేమ గురించి ఓపెన్ గా మాట్లాడారు. మళ్ళీ లవ్ లో పడతానని ఎప్పుడూ అనుకోలేదు, కానీ జీవితం నాకు మరో అవకాశం ఇచ్చింది అంటూ ఆమె ఎమోషనల్ గా మాట్లాడారు. దర్శకుడు రాజ్ నెడమోరు ద్వారా తనకు ప్రేమ ఆప్యాయత దొరికాయని, ఆయనతో ఉన్న బంధం తనను మానసికంగా మరింత స్ట్రాంగ్ గా మార్చిందని తెలిపారు. గతంలో ఎదురైన కష్టకాలం తర్వాత ఆయనతో రిలేషన్షిప్ తనకు కొత్త ఆశను ఇచ్చిందని, మొత్తం మారిపోయాయని తెలిపారు. అయితే సమంత చేసిన ఆ కమెంట్స్ అందరికీ నచ్చలేదు. ముఖ్యంగా కొంతమంది సినీ ప్రియులు, సోషల్ మీడియా యూజర్లు ఆమె కమెంట్స్ పై విమర్శిస్తూ ఉన్నారు. గతంలో కూడా ఓసారి ఆ విషయంపై మాట్లాడినప్పుడు పరోక్షంగా విమర్శలు చేశారని గుర్తు చేస్తూ ఉన్నారు. ఇప్పుడు కూడా అదే విధంగా మరో వ్యక్తిని నెగిటివ్ గా చూపించేలా మాట్లాడుతున్నారని కొందరు ఆరోపిస్తూ ఉన్నారు. తన ఆనందం గురించి చెప్పుకోవడం ఎలాంటి తప్పు లేదని, కానీ మరో వ్యక్తిని తప్పు పట్టేలా మాట్లాడటం ఎందుకు అని క్వశ్చన్ చేస్తూ ఉన్నారు. అదే సమయంలో రాజ్ నెడమోరు గత కుటుంబ పరిస్థితులు ప్రస్తావిస్తూ ఇలాంటి వ్యాఖ్యలు ఇతరులకు ఎలా అనిపిస్తాయో కూడా ఆలోచించాలంటూ సూచిస్తూ ఉన్నారు. అదే సమయంలో మరికొందరు ఆమెకు మద్దతుగా నిలుస్తూ ఉన్నారు. ప్రతి ఒక్కరి జీవితంలో రెండు అవకాశం ఉంటుందని, ఆమె సంతోషంగా ఉండటం ముఖ్యమేనని చెప్తూ ఉన్నారు. ఆమె తన సంతోషాన్ని వ్యక్తపరిచారని, ఎవరిని ఏం అనలేదని అంటూ ఉన్నారు. ఇంకొందరు మాత్రం సెలబ్రిటీలు పబ్లిక్ గా మాట్లాడేటప్పుడు మరింత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందని కమెంట్లు పెడుతూ ఉన్నారు. ఇదిలా ఉంటే సమంత ప్రస్తుతం తన కెరియర్ పై ఫుల్ ఫోకస్ పెట్టారు. సినిమాలు, వెబ్ సిరీస్లు, కమర్షియల్ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. ఆయా షూటింగ్స్ లో పాల్గొంటూ ప్రాజెక్టులను కంప్లీట్ చేస్తూ ఉన్నారు. అయితే ఇప్పటి వరకు పర్సనల్ లైఫ్ పై చేసిన కామెంట్స్ కు వస్తున్న విమర్శలపై రెస్పాండ్ అవ్వలేదు. మరి ఆమె స్పందిస్తారా లేక సైలెంట్ గా ఉంటారా అన్నది వేచి చూడాల్సిందే.